Okay, let us start the session. సో మనం ఏం డిస్కస్ చేసాము లాస్ట్ క్లాస్ ఏడబ్ల్యూఎస్ డిస్కస్ చేసాం కదా. సో మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాము, వన్ డే ఏడబ్ల్యూఎస్ చెప్పుకుంటాము, వన్ డే టూల్ గురించి చెప్పుకుంటాం అని చెప్పుకున్నాం. సో ఈ టుడే వచ్చేసి మనం డోకర్ గురించి చెప్పుకుందాం, ఓకేనా. సో ఈ డోకర్ బేసిక్గా, సో డోకర్ అంటే ఏంటి, సో డోకర్ ఎందుకు యూజ్ చేయాలి మనం, సో డోకర్ ఎందుకు యూజ్ చేయాలి, డోకర్ ఏంటి బేసిక్గా. సోర్స్ ఆఫ్ కోడ్ని ఇమేజ్గా క్రియేట్ చేసుకో. యాక్చువల్గా డోకర్ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ అన్ ఇంజిన్, ఓకే. సో దిస్ ఈజ్ అన్ కంటైనరేషన్ ఇంజిన్ అనమాట. సో అది ఎందుకు యూజ్ అవుతుంది మనకి, ఎక్కడ హెల్ప్ అవుతుంది, బేసిక్గా రియల్ టైంలో దీని యూజ్ కేస్ ఏంటి, దీని సినారియో ఏంటంటే లైక్ మనకి సపోజ్ మనం సర్వర్ మీద వర్క్ చేస్తాం, ఓకేనా. సో మనం బేసిక్గా ఏం చేస్తాము, ఒక EC2 ఇన్స్టెన్స్ అనేది సర్వర్ అనేది లాంచ్ చేస్తాం. సర్వర్ లాంచ్ చేసిన తర్వాత ఏం చేస్తాము, ఎప్పుడైతే సర్వర్ లాంచ్ చేసామో సర్వర్ లాంచ్ చేసినాక మనము ఒక పర్టికులర్ అప్లికేషన్ డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో అది వర్క్ అవడానికి కావాల్సిన డిపెండెన్సీస్ని యాడ్ చేస్తాము, అదేవిధంగా అది వర్క్ అవడానికి కావాల్సిన లైబ్రరీస్ అన్నింటిని యాడ్ చేస్తాము. సో సపోజ్ నాకు EC2 సర్వర్ ఉంది, ఈ సర్వర్ మీద నేను లైక్ మీకు అర్థం కావడం కోసం జెన్కిన్స్ అనేది ఒకటి ఉంది, ఓకే. అలాగే యాన్సిబుల్ అనేది ఒకటి ఉంది, ఓకే. అలాగే మనకి మ్యావిన్ అనేది ఒకటి ఉంది, ఓకే. అలాగే మనకి సోనార్ క్యూబ్ అనేది ఒకటి ఉంది, ఓకే. అలాగే నెక్సస్ అనేది ఒకటి ఉంది, ఓకే. సో అలా మనకి నెంబర్ ఆఫ్ టూల్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇప్పుడు సింగిల్ సర్వర్ మీద మనం సింగిల్ సర్వర్ మీద ఎన్ని టూల్స్ని వేసి వర్క్ చేయొచ్చా, EC2 ఇన్స్టెన్స్ మీద అన్నిటిని జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసి, యాన్సిబుల్ ఇన్స్టాల్ చేసి, మ్యావిన్ ఇన్స్టాల్ చేసి, సోనార్ క్యూబ్ ఇన్స్టాల్ చేసి, నెక్సస్ కూడా ఇన్స్టాల్ చేసి చేయొచ్చా? ఇస్ ఇట్ పాసిబుల్, ఇస్ ఇట్ వర్క్? ఓకే, సైజ్ తీసుకున్నా నేను, ఒక EC2 ఇన్స్టెన్స్ అనేది హై ఎండ్ కాన్ఫిగరేషన్ తీసుకున్నా, ఓకే. సో లైక్ 16 VC కోర్స్ CPs 16 VPs తీసుకున్నా. సో 16 VPs తీసుకున్నాను. అలాగే మెమరీ కూడా వచ్చేసి నేను ఒక 64 GB అనేది కూడా తీసుకున్నాను, ఓకే. సో ఇలాంటి సిచ్యువేషన్లో నా దగ్గర ఒకసారి సింగిల్ సర్వర్ ఉంది, హై ఎండ్ కాన్ఫిగరేషన్తో ఉంది. సో ఆ కాన్ఫిగరేషన్ ఉన్న సర్వర్లో నేను జెన్కిన్స్, యాన్సిబుల్, మ్యావిన్, సోనార్ ఎవ్రీథింగ్ అనేది సింగిల్ సర్వర్లో మేనేజ్ చేయొచ్చా? అంటే చిన్న అప్లికేషన్ అయితే ట్రాఫిక్ ఏం ఎక్కువ లేకపోతే చేయొచ్చు, ట్రాఫిక్ ఎక్కువ అయితే మనం ఆటో బ్యాలెన్సింగ్. సో ఇప్పుడు ట్రాఫిక్ గురించి, అప్లికేషన్ గురించి కాదు కదా మనది ప్రజెంట్, ఇవి టూల్స్, డిఫరెంట్ టూల్స్. సో జెన్కిన్స్ వచ్చేసి పోర్ట్ నెంబర్ 8080, మ్యావిన్కి వచ్చేసి దర్ ఇస్ నో పోర్ట్ నెంబర్ లైక్ 80 సంథింగ్, సోనార్ క్యూబ్కి వచ్చేసి 8081, నెక్సస్ పోర్ట్ నెంబర్ వచ్చేసి 9000. అలాగే మనకి టామ్ కెట్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది, సో ఇది కూడా లైక్ డిప్లాయ్మెంట్ టూల్, ఇది కూడా 8080. సో ఈ దిస్ మెనీ టూల్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఈ టూల్స్ అన్నిటి ఉన్నప్పుడు సింగిల్ సర్వర్ మీద మనం ఇన్స్టాల్ చేసి మేనేజ్ చేయొచ్చా? సో ఇక్కడ మనకి జెన్కిన్స్కి వచ్చేసి లైక్ సపోర్ట్ జావా వర్షన్ వచ్చేసి 7 అనుకుందాం, ఓకే. యాన్సిబుల్కి లైక్ పైథాన్ ఇన్బుల్ట్ వస్తుంది, ఓకే. ఓకే, నెక్స్ట్ మ్యావిన్కి వచ్చేసి జావా వర్షన్ వచ్చేసి 8 అనుకుందాం, ఓకే. సోనార్ క్యూబ్కి వచ్చేసి జావా వర్షన్ 11 అనుకుందాము. నెక్సస్కి వచ్చేసి జావా వర్షన్ 17 అనుకుందాం, ఓకే. టామ్ క్యాట్కి వచ్చేసి జావా వర్షన్ 21 అనుకుందాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ హ్యావ్ సమ్ డిపెండెన్సీ. సో ఉన్నప్పుడు సింగిల్ సర్వర్లో మనం వీటిని మేనేజ్ చేయగలమా లేదా? సో ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ వితౌట్ డోకర్, ఓకే. సింగిల్ సర్వర్ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ వితౌట్ డోకర్. సో డోకర్ గురించి నేను మాట్లాడలేదు, ఓకే. ఒక సింగిల్ సర్వర్ ఉంది, నా సర్వర్లో ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ని నేను ఇన్స్టాల్ చేసి చేయగలనా చేయలేదా? సో యాక్చువల్లీ ఏంటంటే వీ కెన్ ఏబుల్ టు మేనేజ్, బట్ వీ హ్యావ్ మేజర్ కాన్ఫ్లిక్ట్స్. ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ హ్యాస్ సమ్
డిపెండెన్సీ, లైక్ డిపెండెన్సీ ఇస్ డిఫరెన్స్. సో ఇప్పుడు మనం ఏదైనా అప్లికేషన్ రన్ చేసాం అనుకో, రన్ చేసినప్పుడు జావా 7 మీద రన్ అయింది అనుకో, సో వేరే అప్లికేషన్ రన్ చేయాలనుకుంటున్నాం, సో దాని డిపెండెన్సీ డిఫరెంట్గా ఉంటుంది. సో అలా మాన్యువల్గా మనం ప్రతిదాన్ని ఐసోలేట్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో మనం మేనేజ్ చేయలేం సింగిల్ సర్వర్ మీద, అంటే చేయొచ్చు, బట్ వీ నీడ్ టు పుట్ సమ్ ఎఫర్ట్స్ చేయాలి. సో అది ఎలా బిహేవ్ చేస్తుంది, లైక్ ప్రజెంట్ ఇది వర్క్ అవుతుంది, జెన్కిన్స్ లాంచ్ చేస్తాం అనుకో, నెక్స్ట్ మనము సోనార్ క్యూబ్ లాంచ్ చేస్తాం అనుకో, సో పర్టికులర్గా ఈ సిస్టమ్ మీద జావా 17 వర్క్ అవుతుంది, నేను సోనార్ క్యూబ్కి నాకు 11 కావాలి, నేను సపోర్ట్ చేయలేకపోతున్నా అని చెప్తుంది అది. సో అలా మనం మాన్యువల్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా చేయాల్సి ఉంటుంది. సో అలా వాటన్నిటిని అవాయిడ్ చేయడానికి వచ్చిన కాన్సెప్టే మనకి డోకర్ అనమాట. ఓకే, సో ఈ డోకర్ ఏం చేస్తుంది? సో డోకర్ ఇట్ ఈజ్ అన్ ఇంజిన్. ఓకేనా? సో ఇది ఏం చేస్తుంది? ఫస్ట్ బేస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద డోకర్ ఇన్స్టాల్ చేస్తారు. సో డోకర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇట్స్ బిహేవ్ లైక్ ఏ ఇంజిన్. సో ఇంజిన్ లాగా బిహేవ్ చేస్తుంది. సో ఇంజిన్ లాగా బిహేవ్ చేసినప్పుడు ఇప్పుడు ఏం చేస్తుంది? ఇది ఈచ్ అండ్ ఎవ్రీ డిపెండెన్సీస్ని ఏం చేస్తుంది? ఒక బాక్స్ లా క్రియేట్ చేసుకుంటుంది. సో జెన్కిన్స్ ఒక కంటైనర్ లా చేసుకుంటుంది, యాన్సిబుల్ కంటైనర్ లా చేసుకుంటుంది, మ్యావెన్ ఒక కంటైనర్ లా చేసుకుంటుంది. విత్ రెస్పెక్ట్ టు టూల్స్ అన్నిటిని ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ లైక్ యాజ్ ఏ కంటైనర్. సో సపోజ్ మనం ఇప్పుడు మీ కిచెన్ లో అబ్జర్వ్ చేసి ఉంటారు. సో like they are in different boxes will be there. So each item they have some different box. అదే అన్ని ఐటమ్స్ ని మిక్స్ చేసి, సపోజ్ నా దగ్గర లైక్ పీనట్ ఉంది, లైక్ కాజు ఉంది, అలాగే బాదం ఉంది. సో దీస్ ఆల్ ఆర్ లైక్ క్లబ్ ఇన్ టు వన్ బాక్స్ లో క్లబ్ చేసి నేను పిక్ చేయాలంటే సో ఇట్ విల్ బి డిఫికల్ట్ టు పిక్, రైట్? సో మనము వీ నీడ్ టు పుట్ సమ్ ఎఫర్ట్స్. అలా కాకుండా కాజుకి వీ నీడ్ టు కంటైనర్, అండ్ బాదం ఇట్ ఈస్ అన్ కంటైనర్, పీనట్ ఈస్ ఎ కంటైనర్. సో ఈజీ టు పిక్ అప్, రైట్? సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. అది ఎలా వర్క్ అవుతుంది? సో ఈచ్ కంటైనర్ బిహేవ్ లైక్ ఏజ్ ఏ వన్ సర్వర్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట. సో ఎందుకంటే బేస్ ఇమేజ్ మీద ఈ పర్టికులర్ అప్లికేషన్కి రెస్పెక్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని మనము కంటైనర్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో అది మనకి డోకర్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్. ఓకే, సో ఇక్కడ డోకర్ ఇంజిన్ చేస్తాము, మీకు ఒక డాక్యుమెంట్ చూపిస్తాను. సో బేస్డ్ ఆన్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సో ఇక్కడికి వెళ్తే మనకి డోకర్ ఇంట్రో డాక్యుమెంట్ తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ నేను ఈ రోజుకి సంబంధించిన డాక్యుమెంట్ అనుకోండి, ఇది డోకర్ ఫండమెంటల్స్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ నెట్వర్కింగ్ అండ్ కంటైనర్ మేనేజ్మెంట్. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ నీడ్ టు టేక్ ఇన్. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ డీటెయిల్. ఓకే, సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు చూసుకుంటే 4 కాంపోనెంట్స్, ఈ రోజు టాపిక్లో ఉన్న 4 కాంపోనెంట్స్. ఓకే, దిస్ ఈస్ రిలేటెడ్ టు టుడేస్ టాపిక్. Like kernel, what is kernel? What is hypervisor? So what is the Docker bridge network? What is the Docker Zero? What is the Docker daemon? What is the Docker client? So Docker అనేది ఎలా బిల్డ్ అయిందంటే, Docker it is an server client architecture. ఓకే, సర్వర్ అండ్ క్లయింట్. సో క్లయింట్ ఇన్ ద సెన్స్ ఏ టూల్ అయినా సరే, మనం గిటబ్ తీసుకున్నా, లేకుంటే AWS తీసుకున్నా, లేకుంటే జెన్కిన్స్ తీసుకున్నా, ప్రతి ఒక్కటి కూడా మనకి క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ మీద వర్క్ అవుతుంది. అంటే క్లయింట్ సర్వర్ అంటే ఏంటి బేసిక్గా? సో గిటబ్తో వర్క్ చేసినప్పుడు వాట్ టైప్ ఆఫ్ కమాండ్ వీ నీడ్ టు గివెన్ ఇన్ CLI? గిట్ రిలేటెడ్ కమాండ్స్. సో ఏదైతే గిట్ రిలేటెడ్ కమాండ్స్ ఇస్తున్నామో దాన్ని మనం క్లయింట్ అంటున్నాం. సో ఇక్కడ మనం డోకర్ రిలేటెడ్ కమాండ్స్ అంటే డోకర్ రిలేటెడ్గా ఇచ్చిన క్లయింట్స్ కమాండ్స్ మనం డోకర్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనం డోకర్ రిజిస్టరీ, వాట్ ఈస్ ద డోకర్ రిజిస్టరీ? నేమ్ స్పేస్, వాట్ ఈస్ ద నేమ్ స్పేస్? లైక్ ఫోర్డ్ ఫార్వర్డింగ్, సో లైక్ డిటాచ్డ్ మోడ్, సో లైక్ ఎంఫార్మల్ కంటైనర్స్, ఇవన్నీ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఈరోజు చెప్పే టాపిక్ ప్రతి ఒక్కదాన్ని నేను మీకు ఇండికేట్ చేశాను. ఓకే, సో మీరు జస్ట్ డాక్యుమెంట్ రిఫర్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఏ కమాండ్స్ ఇవ్వాలి, ఎలా వర్కౌట్ అవుతుంది. సో నేను ఇప్పుడు కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవడం మీకు చూపిస్తాను. ఓకే, సో ప్రాక్టికల్గా చూపిస్తాను అనమాట. సో మీకు ఇక్కడ ఆర్కిటెక్చర్ చూపిద్దాం అనుకున్నాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్, సో దిస్ ఈస్ ద డయాగ్రామ్. సో ఇన్ దిస్ డయాగ్రామ్ చెక్ చేసుకుంటే మనకి వర్చువల్ VMవేర్ తెలుసు కదా, మీకు వర్చువల్ మిషన్ తెలుసు కదా. సో వర్చువల్ మిషన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏముంటుంది? హైపర్వైజర్ ఉంటుంది. సో హైపర్వైజ్కి రిలేటెడ్గా గెస్ట్ ఓఎస్ ఉంటాయి. సో అంటే ఏం లేదు, మనం వర్చువల్ మిషన్ తీసుకుంటే దాన్ని మనం ఎలా చేస్తాము? సమ్ 2 or more మెంబర్స్ యూస్ చేసిన విధంగా పార్టీషన్ చేసుకుంటాం. అంటే ఈ పర్టికులర్ పార్టీషన్ డెడికేటెడ్లీ అసైన్ టు దట్ పర్టికులర్ పర్సన్. అలా మనం 3 గెస్ట్ హౌస్లు తీసుకుంటాం. సో గెస్ట్ 1, గెస్ట్ 2, గెస్ట్ 3 అని చెప్పేసి. అంటే ఇక్కడ ఈ పర్టికులర్ డయాగ్రామ్లో ఉన్న వ్యాస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, చూడండి ఇక్కడ
సో ఇక్కడ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెక్స్ట్ హైపర్వైజర్ తీసుకున్నాం. నెక్స్ట్ 3 సెగ్మెంట్స్ లా క్రియేట్ చేసుకున్నాం. గెస్ట్ ఓఎస్ 1, సో రోహిణి సిస్టమ్ ఇది, లైక్ పవన్ కళ్యాణ్ సిస్టమ్ ఇది, అదే విధంగా మన కార్తిక్ సిస్టమ్ ఇది అనుకుందాం. సో ఇలా మనం అసైన్ చేసినప్పుడు, సో ఈ పర్టికులర్ కెర్నాల్ అండ్ దానికి సంబంధించిన అప్లికేషన్, కెర్నల్ దానికి సంబంధించిన అప్లికేషన్, కెర్నల్ దానికి సంబంధించిన అప్లికేషన్. వాట్ ఈస్ ద కెర్నల్? సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కెర్నల్? Like it for processing and disk management. So it is in communication. So communication between like system and user. User ki system ki madhya middle layer. So ఎందుకంటే it will be convert as an what the end user asked the input. So servers ఈ లిస్టింగ్ ఎవరైనా నేను చేస్తాను లిస్టింగ్. సో బేస్డ్ ఆన్ ఇది ఎలా కర్నల్ ఏం చేస్తుందంటే ఇన్ బిట్వీన్ అనమాట. అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ ని మిషన్ లెర్నింగ్ కన్వర్ట్ చేసి మిషన్ పంపించి మిషన్ నుంచి తీసుకున్న అవుట్పుట్ మళ్ళీ మనకి మన కన్వర్ట్ చేసేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మనం ఇంకా డిఫైన్ చేస్తాం. అంటే ఈ అప్లికేషన్ సంబంధించిన రిసోర్స్ డిఫైన్ చేసాము, ఈ అప్లికేషన్ సంబంధించిన రిసోర్స్ డిఫైన్ చేసాము, దిస్ అప్లికేషన్ రిలేటెడ్ రిసోర్స్ డిఫైన్ చేసాం. అంటే సో ఇది బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ పరంగా ఎక్కువ యూసేజ్ ఉన్నా తక్కువ యూసేజ్ ఉన్నా ఇంకా డెడికేటెడ్గా ఫిక్స్ అయిపోయింది. సో దీంట్లో లైక్ మనకి ఏమవుతుంది, లైక్ స్టోరేజ్ అనేది వేస్ట్ అవుతుంటుంది. అంటే ఈ అప్లికేషన్ 10 GB కావాలి, మనం కాన్ఫిగరేషన్ 50 చేసాం. సో దానివల్ల వేస్ట్ ఆఫ్ ద కాస్ట్, రైట్? సో దాన్ని అవాయిడ్ చేయడానికి వచ్చింది మనకి కంటైనరైజేషన్. ఇక్కడ ఏముంది, ఇన్ఫ్రా ఉంది. ఇన్ఫ్రా తర్వాత హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఇప్పుడు మనము EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు ఓఎస్, లైక్ లైనెక్స్ కావచ్చు, ubuntu కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దాని మీద మనం ఏం చేస్తామంటే డోకర్ ఇంజిన్ ని ఇన్స్టాల్ చేస్తాం. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత దెన్ వీ నీడ్ టు క్రియేట్ ఏ కంటైనర్. సో కంటైనర్ ఎలా క్రియేట్ చేస్తాము, విత్ హెల్ప్ ఆఫ్ డోకర్ ఫైల్. సో డోకర్ ఫైల్ తోనే చేస్తాము, లేకుంటే హెడ్ హాక్ కమాండ్స్ ఇచ్చేది కూడా క్రియేట్ చేస్తాము. హెడ్ హాక్ కమాండ్స్ అంటే ఏంటి, డోకర్ ఫైల్ అంటే ఏంటంటే, సో బేసిక్గా మనము డైలీ వీఆర్ వర్కింగ్ యాజ్ అన్ హెడ్ హాక్ కమాండ్స్. సో ఎప్పుడైతే మనం సిస్టమ్ ఆన్ చేస్తామో ఎల్ఎస్ అని కొడతాము, సంథింగ్ కొడతాము, దట్ కాల్డ్ యాజ్ అన్ హెడ్ హాక్ కమాండ్స్. సో విత్ రెస్పెక్ట్ టు స్క్రిప్ట్ మీన్స్ we build a batch script or a shell script, right? So we need to add all the ad hoc commands in single file. సో దాన్ని మనము ఇక్కడ ఏమన్నామంటే డోకర్ ఫైల్ అని కాల్ చేసుకున్నాము. డోకర్ ఫైల్ రాస్తాము, డోకర్ ఫైల్ని ఎప్పుడైతే ట్రిగ్గర్ చేస్తామో ఇట్ విల్ బి కన్వర్ట్ యాజ్ ఎ కంటైనర్. ఓకేనా? సో అది మనకి. సో ఇక్కడ ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఈ కంటైనర్ ఏం చేస్తుంది అంటే ఈ పర్టికులర్ అప్లికేషన్కి ఎంతైతే రిసోర్స్ కావాలో అంతే తీసుకుంటుంది. ఓకేనా? ఇక్కడ మళ్ళీ డెడికేట్గా మనం డిఫైన్ చేసేయము, దీనికి ఇంత డిఫైన్ చేయము. సో మనం ఎప్పుడైతే డోకర్ ఫైల్ రాస్తామో ఆ ఫైల్ రాసినప్పుడు మన ఎంటైర్ సర్వర్ మీద ఉన్న కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని ఈ పర్టికులర్ సర్వర్కి ఈ పర్టికులర్ సిస్టమ్ రన్ అవ్వడానికి ఈ పర్టికులర్ అప్లికేషన్ రన్ అవ్వడానికి ఎంత అమౌంట్ కావాలో అంతే తీసుకుంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ డోకర్ ఫైల్. సో డోకర్ ఫైల్ కంటైనర్ క్రియేట్ చేస్తాం, దాన్ని మనం డిఫైన్ చేస్తాం డోకర్ ఫైల్లో. ఓకేనా? క్లియరా? సో ఇక్కడ డోకర్ బ్రిడ్జ్ నెట్వర్క్ ఎప్పుడైతే మనము డోకర్ ఇన్స్టాల్ చేయకముందు అబ్జర్వ్ చేసినట్లయితే ఇఫ్ కాన్ఫిగ్ అని కొడతాం. ఇఫ్ కాన్ఫిగ్ అని కొట్టాం మనకు. సో ఇఫ్ కాన్ఫిగ్ అని కొట్టినప్పుడు మనకి ఈ లైక్ డోకర్ 0 అనేది కనిపించదు. ఓకేనా? సో ఈ డోకర్ 0 అనేది బ్రిడ్జ్ నెట్వర్క్ అనేది కనిపించదు. ఎప్పుడైతే మనం డోకర్ ఇన్స్టాల్ చేస్తామో అప్పుడు మనకి డోకర్ 0 అనేది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ad hoc కామెంట్స్ అన్నింటినీ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ లైక్ యాజ్ అనే డోకర్. సో డోకర్ చేస్తాము. ఇప్పుడు ఎవరు ఓకే, సో ఇదంతా అది ఆర్కిటెక్చర్. బేసిక్గా VMwareకి డోకర్కి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఇది. ఓకే, ఒకే సిస్టమ్ మీద మనం డోకర్ లేకుండా కూడా చేయొచ్చు, బట్ ఇట్ విల్ బి లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ విల్ బి రిక్వైర్డ్. సో మేనేజ్ చేయడం కానీ మనము లైక్ ప్రతిదానికి మళ్ళీ వెంటనే ఆ వేరబుల్స్ని మార్చడం కానీ ఆ డిపెండెన్సీని మార్చడం కానీ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ అలాంటిది ఏం అవసరం లేదు, అదే టేక్ కేర్ చేసుకున్నాం, ఎందుకంటే మన ఫైల్లో ఇస్తున్నాము. ఓకేనా? అది బేసిక్గా డోకర్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్. సో కంటైనర్స్కి ఎందుకు వెళ్ళాలి మనం అంటే ఈ పర్స్పెక్టివ్ కోసం వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? ఎవరు లాగిన్ అవుతారు, ఎవరికి లాగిన్ అవుతారా AWS అకౌంట్కి? ఓకే, లేకుంటే మనకి కౌశిక్ ఇచ్చింది అవ్వచ్చు అనమాట. చూద్దాం. ఏదైనా పాస్వర్డ్ ఇచ్చాడు కదా నిన్న మనకి, మీరు పెట్టుకున్నాం అది నా దగ్గర ఉందా? పాస్వర్డ్ ఇస్తే మళ్ళీ ఇక్కడ రికార్డింగ్లో ప్రాబ్లం అవుతుంది. పాస్వర్డ్ మీరు చేంజ్ చేసుకున్నాం. ఆల్రెడీ మీరు నేను చేంజ్ చేసుకున్నానా? ఓకే,
ఇదేనా? ఇదేనా? ఇదంతా లేదు కదా ఫస్ట్ ఫస్ట్ ఇదేనా? యూజర్ నేమ్ అని సార్ అని పెట్టు. అని సార్ అని అని సార్ ఎస్ఐఆర్ అసే ఇదేనా? అంతే సార్. చూడండి పాస్వర్డ్ ఇచ్చి అది నెంబర్ కూడా ఇవ్వాలి. ఓకే, సో ఇది మనకి అకౌంట్ క్రియేట్ అయింది కదా. సో ఇప్పుడు మనం ఫస్ట్ థింగ్ ఏం చేద్దామంటే ఒక ఈసీటీ ఇన్స్టెన్స్ తీసుకుందాం. ఈసీటీ ఇన్స్టెన్స్ తీసుకున్న తర్వాత సో రిక్వైర్మెంట్ ఏముందో ఆ రిక్వైర్మెంట్ అన్ని ఇన్స్టాల్ చేసుకుందాం. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డోకర్ ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేసినాక చూద్దాం. ఓకేనా? సో ఈ రోజు నుంచి మీకు ఎవ్రీడే ఐ కెన్ ప్రొవైడ్ యాజ్ ఎన్ డాక్యుమెంట్. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఈ రోజు టాపిక్స్ అన్ని కవర్ చేసి దీంట్లో మీకు కింద చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైలైట్స్ ఏమున్నాయి, ఇన్సైట్స్ ఏమున్నాయి, నెక్స్ట్ మీకు సినారియో గైడ్స్ ఏముంది, సినారియోస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, అవి చెక్ చేసుకోండి. సిమిలర్గా కోడ్ లైక్ ఎక్సర్సైజ్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేస్తే మీకు సో ఈ క్వశ్చన్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ బేసిక్ ఉంది, లైక్ ఇంటర్మీడియట్ ఉంది, అలాగే అడ్వాన్స్డ్ ఉంది. సో వీటిని అన్నిటిని చూసి ప్రాక్టీస్ చేయండి అండ్ క్విక్ రివిజన్. సో మీకు క్లియర్గా ఏ రోజు నోట్స్ ఆ రోజు వెళ్ళిపోతుంది ఇంకా. ఓకే, సో సినారీస్ కూడా అక్కడ ఇంక్లూడ్ అయి ఉంటాయి. క్లియరా? సో నా కమ్ టు హియర్ ఆ లాంచ్ ఇన్స్టెన్స్ దగ్గర ప్రాక్టీస్ చేసుకోవడమే. సో హియర్ ఐ నోటెడ్ యాజ్ ఎన్ డోకర్. సో డోకర్ తీసుకున్నా, దాన్ని టేక్ ఇట్ యాజ్ ఏ ఉబుంటు. సో అప్ టు మీరు లైనెక్స్ చూసారు కదా, సో ఇప్పుడు ఉబుంటు. సో మీరు కొంచెం టైం ఇస్తే చాలు, నాకు అంత మించి ఏం అవసరం లేదు. ఐ కెన్ ఇదే కీనా తీసుకుంది నేను కాదు. సిస్టమాటిక్ కీ. So now I can go ahead as a default ones. Okay, then go to security group, default one, create. Like when I create, we need to go for the edit mode, right? Like DevOps SC, like for all. So the rest of the things okay, fine. I can launch. System has been launched. So running state. You come to here, connect. So where? So anywhere we need to connect here itself, or we need to go for the any rest of the tools we can able to connect. Okay. You can connect here. Okay, next we can go to the sudo access. I can go to so here, right, I can use a module as an app here. So in previous we can use a module as an M module. Okay. Complete. నేను ప్యాకేజెస్ ఒకసారి అప్డేట్ చేసుకుంటున్నా. ఓకే, అండ్
tools install చేసుకుంటున్నాం and respect to app and install JQ. So these are the things I am installing. So once it's done, now we need to install. First we need to check the if config check చేద్దాం ఎలా ఉందో. Later we need to install the Docker engine install చేసి check చేద్దాం ఎలా ఉందో. So later we need to discuss about the CLI commands, all those things. Clear, right? I hope to follow, right? Yes. So each and so when you're preparing, like behaving like this only, okay? So what is the use case when you are using, when you are applying? What is the summary? So what is the key components? What is the exercise? Everything will be document we need to prepare for the every topic. Okay, then it is easy to crack the interview when you are in the real time phase. So completed, right? So done, up to date. So Topic let's start. plus job product topic tools. చెప్పండి కదా సార్ సేమ్ అలాగే Yeah. ఎగ్జిట్ అవ్వట్లేదు. మామూలుగా అయితే కంట్రోల్ చెట్టు కొడితే ఆగిపోదు సార్. అవ్వట్లేదు. Okay. Then we need to typing. Now we need to install the Docker engine, right? సో ఇఫ్ కాన్ఫిగ్ చూసుకుంటే మనకి ఈథర్నెట్ ఉంది, అలాగే రెస్ట్ ఆఫ్ ద సర్వీస్ అనేది ఉంది. సో డోకర్కి రిలేటెడ్ థింగ్ అనేది ఇక్కడ మనకి ఏమీ అపియర్ కాలేదు. సో ఎప్పుడైతే మనం డోకర్ ఇన్స్టాల్ చేస్తామో మనకు HTTPS docker.com file. Okay. Then will be there. So get. Need to use get. So Docker will be installing, okay? Directly we are installing from the docker.com. So here majorly we discussed about in Docker. So those are the ad hoc commands like build, run, okay? So exec, okay? These are the main commands. So now Docker has been installed. Now we can observe here. So there is an already I told, right? So Docker is in client server architecture. This is the client. Okay. Docker engine as a client. What is the version, everything. So server is like
Hello. Yeah. Okay. Okay. So, okay. Currently, I'm in meeting. Once the meeting has been done, I will come to it. Yeah. Thank you. Yeah. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బేసిక్గా డోకర్ చూసారు కదా, అబ్జర్వ్ చేస్తారు. నెక్స్ట్ self config, and what we find Docker. Docker 0. So what is the use case for Docker 0? Docker. So we have like multiple containers like Docker, container 1, container 2, container 3. Okay, container 3. So it is not directly connected via internet. It is in contact as like a Docker 0. So Docker 0 will contact as an Ethernet. So Ethernet will contact to the internet. So this is the flow we need to connect. Okay. I can already show here also. సో ఇక్కడ చూసుకుంటే మీకు పర్టికులర్ డయాగ్రామ్ కూడా ఉంటుంది దాని రిలేటెడ్. సో దిస్ ఇస్ ద వన్. ఓకే, దిస్ ద కంటైనర్ 1, కంటైనర్ 2, కంటైనర్ 3. Container 1, container 2, container 3 will contact as in a Docker bridge network. This is the Docker 0 as a bridge network. So next we need to connect by the Ethernet interface. Now we need to connect as an internet. So this is the actual flow connect. Okay. Next. So when hit and enter Docker, so these all are the Docker related commands. Okay, na? So ఇవన్నీ చూసుకుంటే మనకి సో మేనేజ్మెంట్ కమాండ్స్ ఏముంటాయి, సో స్వాప్ కమాండ్స్ ఏముంటాయి, స్వామ్ కమాండ్స్ ఏముంటాయి, లైక్ విత్ రెస్పెక్ట్ టు లైనెక్స్ కమాండ్స్. దీస్ ఆర్ ఆల్ లైనెక్స్ కమాండ్స్. సో నౌ కమింగ్ టు ద హియర్ మేజర్ కమాండ్స్, మెయిన్ కమాండ్స్, కామన్ కమాండ్స్ ఏంటవి? రన్, ఎక్సైట్, పిఎస్, బిల్డ్, పుల్, పుష్, ఇమేజెస్, లాగిన్, లాగౌట్, సర్చ్, వర్షన్, ఇంటూ. ఓకే, ఇది సర్చ్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, సో ఈ లాగిన్ ఎక్కడ అవుతుంది, ఈ సర్చ్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, వీ హ్యావ్ ఏ డోకర్ హబ్. సో ఒక డోకర్ హబ్ అకౌంట్ ఉంటుంది. ఆ డోకర్ హబ్లో ఆల్రెడీ ఎన్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి ప్రీ బిల్డింగ్. సో మనము అక్కడి నుంచి తెచ్చుకోవాలంటే లాగిన్ అయితే తెచ్చుకోవచ్చు, లేదా డైరెక్ట్గా పాత ఇచ్చుకొని తెచ్చుకోవచ్చు. సో డోకర్ లాగిన్ ప్లస్ డోకర్ హబ్ డిలీటెడ్ ఇస్తాము. సర్చ్, డోకర్ సర్చ్, అక్కడ మనకు కావాల్సిన ఇమేజ్ని సెర్చ్ చేసుకుంటాము. సో డోకర్ లాగౌట్ అంటే లాగౌట్ అవుతాము. ఇవి డోకర్ రన్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది, డోకర్ ఎక్సెక్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది, అలాగే డోకర్ బిల్డ్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది. డోకర్ రన్ ఇమేజ్ నుంచి కంటైనర్ కన్వర్ట్. సో డోకర్ రన్ అనేది, డోకర్ బిల్డ్ అనేది ఏమో లైక్ ఇట్ ఈస్ యూజింగ్ యాజ్ ఏ డోకర్ ఫైల్. సో డోకర్ ఫైల్ ఇక్కడే ఉంది కదా ఆల్రెడీ. సో బిల్డ్ యాజ్ అన్ ఇమేజ్ ఫ్రమ్ ద డోకర్ ఫైల్. సో డోకర్ ఫైల్ నుంచి ఇమేజ్ క్రియేట్ చేయడం కోసం యూజ్ చేసేది బిల్డ్. సో క్రియేట్ ఏ రన్ ఏ న్యూ కంటైనర్ ఫ్రమ్ ద ఇమేజ్. సో ఇమేజ్ని యూజ్ చేసుకుని మనం కంటైనర్ క్రియేట్ చేయడం కోసం యూజ్ చేసేది డోకర్ రన్. ఎక్సెక్ అనేది ఏంటి, ఎగ్జిక్యూట్ ఏ కమాండ్ ఇన్ ఏ రన్నింగ్ ఏ కంటైనర్. కంటైనర్ అంటే యాక్చువల్గా ఏంటి, EC2 ఈజ్ ఏ వన్ సర్వర్. ఆ సర్వర్లోకి ఎంటర్ అవడానికి ఎలా చేస్తున్నాం, మనం ఎలా కనెక్ట్ అవుతున్నాం దానికి, లైక్ పోర్ట్ నెంబర్ డైరెక్ట్గా కనెక్ట్ అవుతున్నాము, లేదంటే ఆ పర్టికులర్ ఐపీ అడ్రస్ తీసుకొని మొబైల్ స్టోర్లో ఇచ్చి కనెక్ట్ అవుతున్నాము. కనెక్ట్ అయ్యి వీ కెన్ ఏబుల్ టు డూ ద వర్క్. అదేవిధంగా ఒక కంటైనర్ క్రియేట్ చేసాం, అది కూడా ఒక సర్వర్. ఆ సర్వర్లోకి ఎంటర్ అవ్వాలంటే అప్పుడు ఎక్సెక్ కమాండ్ యూస్ చేసి ఎంటర్ అవ్వాలంటే ఎంటర్ అయ్యి లోపల ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది, రెస్పెక్టివ్ ఆపరేషన్స్ అనేది. క్లియరా? సో నెక్స్ట్ పిఎస్ అంటే ఏంటి, పిఎస్ అనేది ఏంటంటే ప్రెసెంట్ ఎన్ని కంటైనర్స్ రన్నింగ్ లో ఉన్నాయి అని చెప్పే గైడ్ పిఎస్. లైక్ ఎల్ఎస్ అంటే ఎలా మనకి డిస్ప్లే చేస్తుందో, లైక్ పిఎస్ ఇన్ ద సెన్స్ వాట్ ఆర్ ద రెస్పెక్టివ్ కమాండ్స్ ఇన్ రన్నింగ్ స్టేట్. ఓకే, PS-A అనే కమాండ్ ఒకటి ఉంటుంది. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద PS-A? All containers in the sense it will be state like is in stopped state or started state. So running state లో ఉన్న stopped state లో ఉన్నాయి కూడా చూపిస్తుంది. సో నెక్స్ట్ బిల్డ్, పుల్, పుష్. పుల్, పుష్ అండ్ లాగిన్, లాగౌట్, సర్చ్, దీస్ ఆల్ ఆర్ రిలేటెడ్ టు ద GitHub. So Docker Hub commands. Okay. So next coming to that images అంటే
display the images. సో మనం యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏంటి డోకర్ ఇమేజెస్ అని కొడితే వాట్ ఆర్ ద కరెంట్ ఇమేజెస్ వెన్ యూ ఆర్ క్రియేటెడ్ వీ కెన్ ఏబుల్ టు సీ ద లిస్ట్. ఇమేజెస్ లిస్ట్ కోసం ఇమేజెస్ యూస్ చేస్తాము, అలాగే కంటైనర్స్ లిస్ట్ కోసం పిఎస్ యూస్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వర్షన్ ఇన్ఫో. సో దీస్ ఆర్ ద కమెంట్స్. సో సపోజ్ మనం ఒక కంటైనర్ క్రియేట్ చేస్తాం. సో కంటైనర్ క్రియేట్ చేసినాక హౌ వీఆర్ ఏబుల్ టు లైక్ ఇన్వెస్టిగేట్. సో మనం అలా దాన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, how it container has to, what are the commands they use, so what is the basic info we need to get. ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తాము అంటే, సో మనకి ఇన్స్పెక్ట్ అనే కమాండ్ ఉంటుంది. సో డోకర్ ఇన్స్పెక్ట్ రెస్పెక్ట్ టు ఇమేజ్ నేమ్ ఆర్ కంటైనర్ నేమ్ ఇస్తే వీ కెన్ ఏబుల్ టు డీప్ డైవ్ ఇన్ టు ద పర్టికులర్ కంటైనర్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఓకే, పైన క్లియర్. అప్పుడు మీకు అర్థమైన డోకర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అనేది. నెక్స్ట్ కరెక్ట్ అయ్యాం కదా, సో ఇక్కడతో అయిపోయింది. నెక్స్ట్ ఇమేజెస్, సారీ ఏదైనా సరే వీ కెన్ గివ్ ఇట్ యాజ్ ఎన్ ఏ డోకర్. ఓకే, ఇమేజెస్. సో నథింగ్ ఇమేజెస్ విల్ బి దేర్. ఓకే, పిఎస్. when you are hit and enter ps we need to identify the PIDs. PID in the sense process IDs. So process IDs కనపడతాయి. సో దీస్ ఆల్ ఆర్ ద నేమ్ స్పేసెస్. ఎప్పుడైతే మనం ఒక కమాండ్ రన్ చేస్తున్నామో ప్రతి ఒక్కటి కూడా కంటైనర్ క్రియేట్ చేసిన, ఇమేజ్ క్రియేట్ చేసిన, లైక్ బిహేవ్ లైక్ ఏ నేమ్ స్పేస్ లాగా అది బిహేవ్ చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ సో ఇక్కడ మనం డోకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని కమాండ్ ఇచ్చాము. డోకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని కమాండ్ ఇస్తే వీ నీడ్ టు ఫైండ్ యాజ్ అనే 3 types ఆఫ్ నెట్వర్క్స్. బ్రిడ్జ్, హోస్ట్, నల్. సో బ్రిడ్జ్ ఎప్పుడు వర్క్ అవుతుంది, హోస్ట్ ఎక్కడ వర్క్ అవుతుంది, నల్ ఎక్కడ. బ్రిడ్జ్ ఇన్ ద సెన్స్ ఇట్ ఇస్ ద డిఫాల్ట్ నెట్వర్క్. సో డిఫాల్ట్ నెట్వర్క్. హోస్ట్ ఇన్ ద సెన్స్ ఓన్లీ వన్ అప్లికేషన్ విల్ బి రన్నింగ్ ఇన్ దిస్ పర్టికులర్ సిస్టమ్, అది హోస్ట్. నల్ ఇండికేట్స్ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు నథింగ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాము, బ్రిడ్జ్ అనేది ఎందుకు ఇచ్చేస్తాం, నెట్వర్క్ అనేది ఎందుకు బేసిక్గా మనకి కమ్యూనికేషన్. సో మనం ఇన్ ద AWS పాయింట్ ఆఫ్ వ్యూలో వీ నీడ్ టు కాల్ ఇట్ యాజ్ ఏ VPC. సో ఆ VPCలో ఉన్నాయన్నీ ఒక దాంతో కమ్యూనికేట్ చేసుకుంటాం. అలాగే ఒక అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు, సో ఒక అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు ఆ అప్లికేషన్లో నెంబర్ ఆఫ్ కంటైనర్స్ ఉండొచ్చు. సో ఆ రెస్పెక్టివ్ కంటైనర్స్ ఉండొచ్చు, లైక్ బ్యాక్ ఎండ్ రిలేటెడ్ కంటైనర్స్ ఉండొచ్చు, ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ ఉండొచ్చు, డేటాబేస్ రిలేటెడ్ కంటైనర్స్ ఉండొచ్చు. సో ఒక కంటైనర్తో కమ్యూనికేట్ చేసుకోవాలి. సో విత్ ఇన్ ద నెట్వర్క్లో కమ్యూనికేట్ చేసుకోవాలంటే వీ యూజ్డ్ యాజ్ ఎన్ ఏ బ్రిడ్జ్ నెట్వర్క్. బ్రిడ్జ్ నెట్వర్క్ని యూజ్ చేసుకుని మన నెట్వర్క్ నేమ్ ఇస్తాం. అక్కడ యూజ్ యాజ్ ఏ బ్రిడ్జ్ ఐకాన్ నేమ్ ఇస్తే మన నెట్వర్క్ అది ఒక నేమ్ క్రియేట్ చేసుకుంటుంది. ఓకే, క్లియరా. అలాగే సో డోకర్ వాల్యూమ్ ఎల్స్. సో డోకర్ వాల్యూమ్స్ ఎందుకు క్రియేట్ చేస్తాము, సేమ్ విత్ రెస్పెక్ట్ టు మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ అందుకే క్రియేట్ చేస్తాం. సో సేమ్ థింగ్స్. ఓకేనా, క్లియర్. అంటే మనకి డోకర్లో ఏమేమి ఉంటాయని అర్థమైంది. నెట్వర్క్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, వాల్యూమ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అలాగే డోకర్ కమాండ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఇమేజెస్ ఉంటాయి, అలాగే మనకి కంటైనర్స్ ఉంటాయి అని 5 కాంపోనెంట్స్ అనేవి అర్థమైంది. ఓకే, నెక్స్ట్ ఒక ఇమేజ్ని క్రియేట్ చేయాలి. మనం ఒక ఇమేజ్ని ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడు. సో ఇమేజ్ని ఎలా తెచ్చుకోవాలి, ఇమేజ్ని ఎలా క్రియేట్ చేయాలి. సో ఫ్రంట్ ఎండ్ అంటున్నాము, బ్యాక్ ఎండ్ అంటున్నాము, ఏమేమో మాట్లాడుతున్నాం కదా. సో ఇప్పుడు మనం ప్రాక్టీస్ కోసం తీసుకుంటే ఒక్కదానికి సో ఇక్కడ చూడండి, మనం కాన్ఫిగ్ చేసాము, అలాగే డోకర్ ఇన్స్టాల్ చేసాము, డోకర్ వర్షన్ చెక్ చేసుకున్నాము. సో ఇవన్నీ చూసాము. నెక్స్ట్ డోకర్ PS చేస్తే నథింగ్ విల్ బి దేర్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే HTTP అనేవి ఏమి లేవు, డోకర్ PS చేసినా ఏం కనిపించవు. ప్రజెంట్ ఇప్పుడు నేను డోకర్ హెడ్ ఆఫ్ కమాండ్స్ యూజ్ చేస్తున్నాను. ఓకే, ఒక ఇమేజ్ని అయితే క్రియేట్ చేస్తాను. డోకర్ రన్ అంటే బేసిక్గా మన డోకర్ ఫైల్ రాసి ఇమేజ్ క్రియేట్ చేసి చేయొచ్చు. డోకర్ బిల్డ్ని యూజ్ చేసి ఇమేజ్ క్రియేట్ చేసి మనం కంటైనర్ క్రియేట్ చేయొచ్చు. లేదు మనం డైరెక్ట్గా డోకర్ రన్ చేసి ఇమేజ్ని అండ్ కంటైనర్ని అట్ ఏ టైం క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, డోకర్ రన్ చేస్తే బోత్ యాక్షన్స్ విల్ బి పెర్ఫార్మ్ ద సింగిల్ టాస్క్. ఓకే, సో డోకర్ రన్ -rm-d -name ఫ్రంట్ ఎండ్ p, లైక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా.
సో నేను ఒక ఇమేజ్ ఇంజినిక్స్ అనే ఒక సర్వర్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. సో చేద్దాం అనుకుంటే అంటే ఒక సర్వర్ని న్యూ సర్వర్ లాంచ్ చేస్తున్నాను ఇంజినిక్స్ అనే సర్వర్ని. డోకర్ రన్ -d. ఒక -d ఏంటంటే ఇట్ ఈస్ అన్ లైక్ డిటాచ్డ్ మోడ్. -d అంటే డిటాచ్డ్ మోడ్. సో -d నెక్స్ట్ ఇంకేం చేద్దాం అనుకుంటున్నాను, డిటాచ్డ్ మోడ్ లైక్ నేమ్ యాజ్ ఏ మన నేమ్ ఏమి ఇద్దాం అనుకుంటున్నాం, మన కంటైనర్కి ఒక నేమ్ ఇస్తున్నాం అనమాట. సో ఏం నేమ్ ఇద్దాం అనుకుంటున్నా అంటే nginx dev. సో nginx dev అని కంటైనర్ నేమ్ ఇస్తున్నాం. సో ఇది కంటైనర్ దేని నుంచి క్రియేట్ అవ్వాలి. సో దేని నుంచి క్రియేట్ అవ్వాలంటే nginx latest. ఓకే. సో డోకర్ తప్పుకుంటున్నా కంటైనర్ ఒక లేదా డోకర్ లాగిన్ పోర్ట్ నెంబర్ ఇచ్చారు. డోకర్ రన్ లైక్ నేమ్ ఇచ్చాము, డిటాచ్ మోడ్ ఇచ్చాము, nginx లేటెస్ట్ nginx. Okay, what is the difference? Comment in the picture. Docker run d name, okay. nginx name తప్పించింది. సో nginx అర్థం లేదు. ఇప్పుడు డోకర్ ఇమేజ్ నేనే క్రియేట్ చేయాలి, బట్ వచ్చింది కదా. సో విత్ హెల్ప్ ఆఫ్ డోకర్ కమాండ్ అనమాట. సో ఇప్పుడు డోకర్ పిఎస్. సో డోకర్ పిఎస్ ఉందా. సో ఇప్పుడు డోకర్ పిఎస్ ఉంది, డోకర్ అది ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఇమేజ్ క్రియేట్ చేసాము, అలాగే కంటైనర్ క్రియేట్ చేసాము. సో ఇప్పుడు కంటైనర్లోకి వెళ్ళాలంటే డోకర్ exec-it interactive terminal, name it as a container name or container ID, whatever it may be. So name is a container ID. Terminal and like so then we need to take the command option and control command argument. సో ఇయర్ చూసుకుంటే ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేశారు, బ్యాక్ ఎండ్ క్రియేట్ చేశారు, డేటాబేస్ క్రియేట్ చేశారు, దెన్ అడ్రస్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. రిమూవ్ క్లీన్. It is not required. Okay. So container killer. Ilana. ls. Okay, అంటే ఇది ఒక సర్వర్ లాగా వర్క్ అవుతుందా.
అర్థమైంది ఇప్పుడు. ఇది దీనికి డెడికేటెడ్ సర్వర్ అనమాట. దీనికి సంబంధించిన ఆపరేషన్స్ అన్ని ఆపరేషన్స్ వర్క్ అవుతాయి దీంట్లో. ఆ అప్లికేషన్ సంబంధించిన ఆపరేషన్స్ మాత్రమే వర్క్ అవుతాయి. మన మెయిన్ సర్వర్ ఎలా అయితే వర్క్ అవుతుందో రెస్ట్ ఆఫ్ ది వ్యాస్ట్గా ఎలా వర్క్ అవుతుందో అలా వర్క్ అవుతుంది. ఓన్లీ ఈ అప్లికేషన్ వర్క్ అవడానికి కావాల్సింది మాత్రమే వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది మనకి లాగ్స్ కావాలి. ఓకే, సపోజ్ మనకి రియల్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటా ఎండ్, సో అలా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ ఉన్నాయి. ఎన్ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ ఉన్నప్పుడు మనకి ఏదైనా కంటైనర్లో ఇష్యూ వచ్చింది. ఇష్యూ వచ్చినప్పుడు మనం ఎలా ఫిక్స్ చేయాలి దాన్ని? హౌ యూ ఆర్ ఏబుల్ టు ఫిక్స్, హౌ టు బ్యాక్, లైక్ వీ నీడ్ టు చెక్ వెదర్ ద లాగ్స్ని ఎలా చెక్ చేయాలి మనం? స్లాష్గా డైరెక్ట్ వెళ్ళి లాగ్స్లో లైక్ గ్రప్ యూజ్ చేసి ఎర్రర్స్ ఎక్కడ ఫైండ్ చేయాలి. ఏంటి? చెప్పు. గ్రప్ ఎర్రర్ పాత్ స్లాష్ వేర్ డైరెక్ట్ పెట్టు, దాన్ని బట్టి అప్లికేషన్ సో నేను బయటకు వచ్చేసాను ఇంకా. సో బయటకు వచ్చేసిన తర్వాత సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ లొకేషన్ ఉంది, సిడి వేర్ లిబ్ లోకల్ కంటైనర్స్. వేర్ లిబ్ లోకల్ కంటైనర్స్లోకి వెళ్తే మన కంటైనర్ ఐడి ఉంటుంది. కంటైనర్ ఐడి బేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి. సిడి వేర్ లిబ్ లోకల్ కంటైనర్ కంటైనర్స్ ఎల్ఎస్. సో మనకు ఒకటే కంటైనర్ ఉంది కాబట్టి ఒకటే కంటైనర్ వచ్చేసింది. ఓకే, ఎల్ఎస్ ఇక్కడ చూసుకుంటే ఎల్ఎస్ ఐఫన్ ఎల్టీఆర్. ఓకే, సో ఎల్టీఆర్ చేస్తే మనకి ఇక్కడ అది లాగ్ ఫైల్ ఎక్కడ తెలుస్తుంది మనకి? సో json.log అని ఉంది కదా, అది మనకి లాగ్ ఫైల్. ఇది లాగ్ ఫైల్. ఓకే, సో క్యాట్ సో ఇలా మనకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇలా ఐడెంటిఫై చేసి ఇప్పుడు షేర్ చేయనప్పుడు ఎలా షేర్ చేస్తారు? ఇలా లాగ్ ఫైల్స్ ఇలాగే షేర్ చేస్తారా? ఇలా జస్ట్ కాపీ చేసుకుని వాళ్ళకి పంపిస్తాము మనం ఇలా. సో ఇది ఏదన్నా మనకి వీవింగ్ అంత బాగుందా? అంత బాగాలేదు. సో మనము ఇది పంపించాలి, షేర్ చేయాలి. షేర్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాము? ఓకే, లైక్ సో అందుకే మనం jkit ఇన్స్టాల్ చేసుకున్నాం. దిస్ ఈస్ ద వే వీ నీడ్ టు షేర్ ద ప్రాపర్ లాగ్స్ టు ద హూ ఆర్ ఆస్క్డ్. సో మనము ఇలా షేర్ చేయాల్సి ఉంటుంది, అలా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇదా మీనింగ్ఫుల్. సో ఇప్పుడు చూసుకుంటే మనకు మీనింగ్ అర్థమవుతుంది కదా, ఎక్కడ ఉంది, ఏంటి, ఎలా జరిగింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో అందుకని ఒక ప్రాపర్ వేలోనే jkit ఇన్స్టాల్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను బయటకు వచ్చేసాను. ఇప్పుడు నేను ఎల్ఎస్ చేస్తున్నాను. ఎల్ఎస్ చేసి సో డాకర్ ఇమేజెస్. సో ఇప్పుడు ఈ డాకర్ ఇమేజెస్ నేను రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. డాకర్ ఇమేజ్ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలా రిమూవ్ చేయాలి? సో రెస్పెక్ట్ టు సరుకుడు డాకర్ ఆర్ఎంఐ అండ్ ఇమేజ్. ఓకే, ఇమేజ్ నేమ్ ఇస్తున్నాను. ఇమేజ్ నేమ్ ఆర్ ఇమేజ్ ఐడి ఏదని ఇవ్వచ్చు. సో ఇప్పుడు అది ఏం చెప్తుంది? ఎర్రర్ పాస్ చేస్తుంది. ఏమని చెప్తుంది? unable to delete must container is using the reference image. సో ఈ ఇమేజ్ వేరే కంటైనర్కి రిఫరెన్స్గా ఉంది. సో నువ్వు ఫస్ట్ ఆ కంటైనర్ని స్టాప్ చేసి డిలీట్ చేస్తేనే ఇది నేను డిలీట్ అవుతా అని చెప్తుంది అనమాట. సో డోకర్ పిఎస్. సో డోకర్ పిఎస్ అంటే వన్ కంటైనర్ హ్యాస్ బిన్ అపాన్ రన్నింగ్. సో వీ నీడ్ టు స్టాప్ ద కంటైనర్. హౌ యూ ఆర్ ఏబుల్ టు డూ స్టాప్ ద కంటైనర్? సో డోకర్ స్టాప్. సో and Docker spelling the page. Okay, so now we are able to stop the container. Docker ps, nothing in there. Docker ps hyphen Docker ps hyphen a. So we are able to find the. Now we need to remove the container. Docker rm I in the sense that isn't called as an image. Docker remove called as in a container.
ఓకేనా. ఐ ఉంటే ఇమేజ్ డిలీట్ చేయడానికి, ఓన్లీ ఎమ్ ఉంటే మాత్రం కంటైనర్ డిలీట్ చేయడానికి. నౌ వీ నీడ్ టు రిమూవ్ ద RMI. సో ఎవ్రీథింగ్ విల్ బి వ్యానిష్డ్. క్లియరా? సో ఇప్పుడు ఈరోజు మాత్రం ఇది ప్రాక్టీస్ చేయండి. రేపు రేపు AWS, ఎల్లుండి డోకర్ ఫైల్ గురించి. డోకర్ ఫైల్ ఎలా బిల్డ్ చేస్తాము, ఆల్రెడీ ఇప్పుడు క్రియేట్ చేసిన కంటైనర్ నుంచి డోకర్ ఫైల్ ఎలా తెచ్చుకుంటాము, ఆల్రెడీ క్రియేట్ చేసిన ఇమేజెస్ నుంచి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డోకర్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి, మనకి డోకర్ ఫైల్ అసలు ఎలా రాయాలో కూడా తెలియదు. సో అలాంటప్పుడు ఉన్న ఫైల్ని యూజ్ చేసుకొని మనం ఎలా తెచ్చుకోవాలి, ఓకేనా. అవన్నీ చూద్దాం, ఇన్స్పెక్ట్ అవన్నీ. క్లియరా? స్టెప్ బై స్టెప్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఒక ప్రాపర్ వేలో వెళ్తుంది. సో ప్రతిరోజు క్లాస్ ఉంటుంది, ఓకేనా. ఓకే, స్టాప్ దిస్. ఇది